अध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। प्रिय భగవద్బంధువులారా, నిన్నటి రోజున పాస్టర్లో చెప్పుకునేటప్పుడు రామావతారాన్ని విశేషంగా కీర్తించారు అని చెప్పుకున్నారు. రామావతారాన్ని కీర్తిస్తూ ఈ అమ్మాయిలు నిన్నటి గోపికని మేల్కొల్పారు కదా. అయితే ఇది ఏ యుగం? ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో ఉన్నారయ్యా అంటే కృష్ణుడి రూపంలో ఉన్నారు. కృష్ణుడుగా ఉన్నారు శ్రీ మహావిష్ణువు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ గోపికలకి నిత్యము కూడా ఆడిస్తూ పాడిస్తూ మాయలు చూపిస్తూ లీలలు చూపిస్తూ వారితో వినోదిస్తూ క్రీడిస్తూ ఉన్నటువంటి స్వామి ఎవరయ్యా అంటే కృష్ణుడు. అలాంటి కృష్ణుడిని కీర్తించకుండా రామనామం కీర్తించేసరికి అక్కడ ఉన్నటువంటి గోపికలందరి కొంతమందికి బాగా కోపం వచ్చిందట. కోపము అంటే వేరేలా అని కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వారినో లేదంటే మన ఇంటి పక్క వారిని వదిలేసి ఎక్కడి నుంచో పిలుచుకున్నామనుకోండి, పక్కింటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. లేచిన దగ్గర నుంచి ఈ అమ్మాయికి సహాయం చేస్తుంది నేను, ఈ అమ్మాయితో మాట్లాడేది నేను, ఏది కావాలంటే అది ఇచ్చేది నేను. కానీ ఈవిడేమిటయ్యా అంటే అక్కడెక్కడి నుంచో ఆమెను పిలిచి ఆమెకు తాంబూలం ఇచ్చి ఆమెకు చీరలు పెట్టింది. చీరలు పెట్టకపోతే పోయింది, నాకు బొట్టు పెట్టి తాంబూలం వేయవచ్చు కదా అనిపిస్తుంది కదా మనకి. అది సహజం. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు రామావతారాన్ని కీర్తిస్తూ కృష్ణావతారాన్ని పట్టించుకోకుండా ఉండేసరికి కృష్ణావతారాన్ని కూడా ఏమని చెప్పారు? ఆయన బట్టి అందరాడు ఆడపిల్లల యొక్క మనస్సు తెలియనటువంటి వాడని చెప్పారు కదా. చెప్పేసరికి వీళ్ళకి బాధ అనిపించి వెంటనే ఇక్కడ ఉన్న గోపికలు అడుగుతూ ఉన్నారు కదా, ఏమ్మా మనందరితోటి ఆడుతూ పాడుతూ ఉన్నటువంటిది కృష్ణయ్య కదా, అలాంటి కృష్ణుడిని వదిలేసి మీరు రామావతారాన్ని కీర్తిస్తున్నారు. రామావతారం సమయంలో వేరే ఎవరినైనా కీర్తించారా? లేదు కదా, రాముడినే కదా కీర్తించారు. వాళ్ళు ఎంత వినయంగా ఉన్నారు. కానీ ద్వాపర యుగంలో ఇప్పుడు కృష్ణుడితో తిరుగుతూ కృష్ణావతారాన్ని కాకుండా మీరు రామావతారాన్ని కీర్తిస్తున్నారు. రాముడు కృష్ణుడి కన్నా ఏ విధంగా అదుపుడు అసలు మీరు చెప్పండి. రూపంలో అయినా సరే దేనిలో అయినా సరే కృష్ణుడే కదా అధికంగా అనిపిస్తాడు. కృష్ణ శబ్దానికే కదా మనమంతా ఆకర్షితులు అవుతున్నాము. ఆ పెదవులపై మురళిని పెట్టుకొని తలపై పింఛం పెట్టుకొని ఆయన అలా నడుస్తూ వస్తూ ఉంటే అందరినీ ఓ అత్తమ్మ, ఓ మరదల, ఓ వదిన అని చెప్పి చక్కగా అందరినీ ఆకతాయిగా మాట్లాడుతూ అల్లరి పట్టిస్తూ నవ్వుతూ క్రీడిస్తూ ఉండేది ఆయనే కదా. అంతెందుకు ఈ కృష్ణుడే కదా పాండవులకి చక్కగా సహాయం చేసింది. దూతగా ఉన్నది ఆయనే. హీనమైనటువంటి పని అయినా కూడా రథసారథి కూడా ఆయనే చేశారు. అంత కలుపుగోలుగా మనందరితోటి కలిసిపోతూ ఉన్నటువంటిది కృష్ణుడే కదా. రామావతారంలో ఆయన ఒక మహారాజు బిడ్డగా మనం గుర్తించాం, కానీ మన మిత్రుడిగా మన చెలికాడిగా మనం అసలు తిరగలేదు కదా, ఎవరూ తిరగలేదు కదా. ఇక్కడ కృష్ణుడు అలా కాదే. అక్కడ నందమహారాజు యొక్క ముద్దుల కుమారుడైనప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా చట్టి మూటలు కట్టుకుని గోపాలంతోనే తిరుగుతూ ఉండేవాడు, గోపికలతోనే ఆడుతూ ఉండేవాడు, గోపులతోనే ఉండేవాడు. మరి అలాంటి సౌలభ్యమైనటువంటి సుందరమైనటువంటి కృష్ణయ్యని వదిలేసి మీరంతా రాముడిలో ఉండే గుణాలు చెప్పడం ఏంటి అని చెప్పి కొందరంటూ, అసలు కృష్ణుడు ఎలాంటి వాడో తెలుసు కదా. ఒక మణి లాంటి వాడు. ఈ మణి లాంటి వాడిని చూసి, ఆయన శరీరాన్ని చూసి, ఆయన యొక్క శరీర ఆకర్షణని చూసి అందరూ కూడా మోహానికి గురవుతూ ఉండేవారు కదా. ఆయనని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి పశువులు పక్షులు కూడా ఎదురు చూసేవి. అలాంటి కృష్ణనామం కాకుండా మీరు రామనామం ఎందుకు జపిస్తున్నారు అని చెప్పి ఈ కృష్ణనామాన్ని పలకట్లేదు, రామనామం చేస్తున్నారని చెప్పి ఇక్కడ గోపికలకి కొంచెం రెండు పార్టీలుగా విడిపోయారు. అంటే కొందరేమో రామనామం అంటున్నారు, కొందరు కృష్ణనామం అంటున్నారు.
ఈ కృష్ణనామం చెప్పేటువంటి అమ్మాయిలందరూ కూడా అసలు మీకు రాముడిలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటో చెప్పండి అని చెప్పి అంటూ అక్కడ వాళ్ళు అనేసరికి ఈ జరుగుతూ ఉంది, ఈ గొడవ అంతా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక తెలివైన గోపిక, ఈ గొడవలన్నీ ఎందుకు అని చెప్పి అనిపించినటువంటి గోపిక ఆండాళ్ళ గోపిక, ఈమె ఒక విషయం చెప్పారనమాట. అలాగే మీరంతా కూడా రాముడని కృష్ణుడని కొట్టుకుంటున్నారు, కానీ రాముడెవరు కృష్ణుడెవరు? ఆ పాల సముద్రంలో ఆ పవళించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అవతారాలే కదా ఇవన్నీ, ఆయన యొక్క విశేష వైభవాలే కదా ఇవన్నీ. మరి అలాంటి శ్రీమన్నారాయణుడి రూపానికి భేదం లేనప్పుడు మీరెందుకు ఆ అవతారం అని ఈ అవతారం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలారా? అసలు ఇది మంచి విషయం కాదు అని చెప్తూ ఒక దాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యశోదమ్మ కృష్ణయ్య చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పడుకోబెట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆయన నిద్ర పుచ్చుతూ పాట పాడుతున్నారు. పాట పాడుతూ ఉంటే కృష్ణయ్య ఆ పాట వింటూ కొడుతూ ఉన్నారు. ఏమని పాడుతూ ఉన్నారు? రామో నామ బహువా అని కొడుతున్నారు కృష్ణయ్య. ఇదేం చెప్తున్నారంటే రామో నామ బహువా, అనగనగా రాముడని ఒకడు ఉండేవారు, దశరథ మహారాజు యొక్క కుమారుడు అని చెప్పగానే ఊయల్లో ఈ తొట్టులో పడుతున్నటువంటి కృష్ణయ్య అనగానే తదబల సీతేతి అన్నది. ఆయనకి అందమైనటువంటి సీత అనేటువంటి భార్య ఉన్నది అని చెప్పగానే అని ఊపెట్టారు. తౌ పితుర్వాచా పంచవటీ వనే విహరతః. అయితే కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారి మాట కోసం, నాన్నగారు ఆ చిన్న తల్లికి ఇచ్చినటువంటి మాట కోసం ఈ రాముడు వనవాసానికి వెళ్ళారు. ఎవరెవరితో కూడి? సీత లక్ష్మణులతో కూడి వనవాసానికి వెళ్ళారు అనగానే అన్నాడు కృష్ణుడు. ఉయ్యాలతోట్లో ఉండి చక్కగా ఊపడుతూ ఉన్నాడు చిన్న బిడ్డ. తామహర ద్రావణ అన్నాడు వెంటనే. ఆమె అలా అంటూ ఎప్పుడైతే రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి సీతమ్మ తల్లిని అపహరించాడు అనగానే వెంటనే ఉయ్యాల్లో నిద్రపోతున్నటువంటి పసివాడైనటువంటి కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన కొట్టడం ఆపేసి ఇప్పటి వరకు కొడుతున్నాడు. అప్పుడు కొట్టడం ఆపేసి సౌమిత్రే ధనురితి అని చెప్పి గట్టిగా హూంకరించాడట. లేచి నిద్దట్లో నుంచి తుల్లిపడి లేచి, ఓ లక్ష్మణ, నా ధనస్సేది, నా బాణాలేవి, త్వరగా ఇవ్వు అని చెప్పి హూంకరించాడట. అంటే అక్కడ రామావతారాన్ని తల్లి యశోద కీర్తిస్తూ ఉంటే ఈయన ఆ రామావతారం దగ్గరికి వెళ్ళిపోయి తన భార్య అయినటువంటి సీతని రాక్షసుడు అపహరించాడు అనగానే ధనశివమని చెప్పి తమ్ముడైనటువంటి లక్ష్మణుడి పేరుని ఉచ్చరించారు. ఓ పిచ్చి మహాల్లారా, ఓ గోపికల్లారా, మీరంతా రాముడని సీత అని అంత కొట్టేసుకోవద్దు. మీరంతసేపు కొట్టేసుకుంటూ ఉంటే మీ పిచ్చితనమే బయటపడుతుంది. ఎందుకంటే రామలక్ష్మణులిద్దరికీ భేదమేం లేదు, రామలక్ష్మణులిద్దరూ ఒకటే. కాబట్టి ఆ రామలక్ష్మణులిద్దరికీ భేదం లేదు అనేది తెలియజేస్తూ మీరు కథ చెప్పింది ఈవిడ. ఆ కథ చెప్పేసరికి వెంటనే వాళ్ళలో వాళ్ళు రియలైజ్ అయ్యారు, నిజమే కదా, రాముడైనా కృష్ణుడైనా ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలే కదా అనుకున్న తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ చెప్తుంది, అసలు మీకు గొడవద్దు, వాళ్ళకి గొడవద్దు, ఎవ్వరికి కూడా గొడవద్దు. మనం ముందుగా ఈ సమయంలో ఎవరు మనకి దగ్గరలో ఉన్నారు? కృష్ణుడు. కాబట్టి కృష్ణావతారాన్ని కీర్తించి తర్వాత రామావతారాన్ని కీర్తించుకుంటూ ఏవైనా సరే కేశవనామాలు ఆ శ్రీమన్నారాయణుడి గుణగణాలను కీర్తించేవి. కాబట్టి రాముడిని కృష్ణుడిని ఇద్దరిని కీర్తించుకుంటూ వెళదాము అని చెప్పింది. అప్పుడు వీళ్ళు ఇదేదో బాగుంది అనుకున్న తర్వాత వీళ్ళంతా కూడా ఆయనని ఎలా కీర్తిస్తూ వెళుతున్నారు అనేది నేటి పాసురం. ఈ రోజు పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం అన్నమాట. రాముడిని కృష్ణుడిని ఒకే పాసురంలో కీర్తించేటువంటి పాసురం. అయితే ఈ నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, దూడలన్నీ ఘాట కట్టేసి ఉన్నాయి. ఈ ఘాట కట్టేసి ఉన్నటువంటి దూడలని విడిపించడానికి ఎవరు రాకపోవడం వలన ఆచార్యులు
భగవద్గుణ తమ యొక్క జ్ఞాన పరంపరను చూపించేస్తున్నారు అని చెప్పి. అయితే ఈ కృష్ణుడు ఎలాంటి వాడయ్యా అంటే మామూలు వాడు కాదు. ఈ కృష్ణుడిని అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భలే వాడుకునేవాళ్ళు. ఈ కృష్ణుడు ఏంటయ్యా అంటే చాలా ప్రేమమూర్తి. కృష్ణుడే ప్రేమ. ఆయన ఎవరి దగ్గరైనా ప్రేమనే చూపించేవాడు. అల్లరి చేస్తూ అయినా ఎలాగైనా ప్రేమనే చూపించేవాడు. అందుకని కృష్ణస్థ భగవాన్ స్వయం అంటారు. కృష్ణుడు భగవంతుడు, ఆయన ప్రేమమూర్తి అని చెప్పడానికి ఈ భాగవతంలో ఆయన యొక్క కథలు ఎన్నో మనకు తెలియజేస్తూ ఉంటారు. మనము ఆయన యొక్క కృష్ణుడిని మనం ఎలా ఇష్టపడతాం చెప్పండి ఒక మాట మీ అందరికీ. కృష్ణుడు అనగానే మీ అందరికీ ఎలా నచ్చుతాడు? రేపల్లిలో ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, గోపికలను ఏడిపించే కృష్ణుడే కదా మీకు నచ్చుతారు. మహాభారతం దగ్గర కురుక్షేత్రంలో అర్జునుడికి రథసారథి చేస్తున్నటువంటి గీతాచార్యుడుగాను ఆయన గౌరవిస్తాం, ప్రేమించం. అసలు మనకి ప్రేమ అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? చిన్న పిల్లాడిగన్నట్టు అంటే ఆ చిలిపి కృష్ణుడినే మనం ఇష్టపడతాం కదా. అలా ఈ చిలిపి కృష్ణుడు రేపల్లలో తిరుగుతూ ఉంటే గోపికలందరూ కూడా వాడుకునేవాళ్ళండి ఈయన యొక్క ప్రేమని. అప్పుడు భగవంతుడి అనుగ్రహం ఎలా అయిపోయిందంటే భలే చౌక బేరం అని చెప్పి ఒక పాట ఉంటుంది కదా, తులసి దళాలతోటి ఆమె తులాభారం వేస్తాడు. అప్పుడు నారదుడు కృష్ణుడిని తీసుకువెళ్ళి వేలం పాట పెడతాడు, భలే చౌక బేరం అని పాట పాడుతూ. అలా భలే చౌక బేరం అయిపోయిందండి ఈ గోపికలకి. భగవంతుడిని పొందడం అనేది భలే చౌక బేరం అయిపోయింది. ఇప్పుడు మనం అంటే ఇన్ని కీర్తనలు చేసి భజనలు వేసి ఇన్ని రకాలైనటువంటివి చేస్తూ ఉన్నాం. కానీ అప్పుడు అసలు అలా ఏం లేదు. అలా ఆయన నడిచి వెళ్తూ ఉన్నాడు అనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి ఓ కళ్యాణి పిలుస్తుంది, ఓ కృష్ణ ఇటు రావయ్యా కొంచెం బిందె దించి పెడదువు కానీ అని చెప్పి అనగానే దించుతాడు. ఈ పక్కకు వచ్చేసరికి లక్ష్మి గారు పిలుస్తుంది, ఓ కృష్ణయ్య ఈ బిందెను కొంచెం ఎత్తి పెట్టవయ్యా అని. నేను ఎత్తి పెట్టను అంటాడు. దించుతాడు, ఎత్తడు. భగవంతుడు మన నెత్తిన కష్టాలు ఎత్తడు, మన నెత్తిన పట్టినటువంటి కష్టాలని దించుతాడు. అందుకని లక్ష్మి గారికి కొండ ఎత్తలేదు, కళ్యాణి గారికి అయితే కొండని దించారు. అలా వారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పిలిచి వాడుకునేవాళ్ళట కృష్ణయ్యని. కొంచెం వెన్న పెడతాను వస్తావా, మా ఇంట్లో ఆవుదోడాన్ని కొంచెం విప్పు వస్తావా అంటే ఓ అని చెప్పి ఆ వెన్న కోసం వెళ్ళి ఆ పని చేసి వచ్చేవాడు. ప్రతి ఇంటిలోనూ బిడ్డలాగా తిరిగాడు కృష్ణయ్య. ఏంటంటే రేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ అదృష్టం, వాళ్ళ ఇళ్లలో యశోదమ్మ ఇంట్లో ఆమె పుత్రుడైనప్పటికీ కూడా రేపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లోనూ ఆయన పిల్లాడే. ఆయన అలా వాడుకునేవాడు. భగవంతుడు అంత దగ్గర అయిపోయాడు అక్కడ. అలాంటి కృష్ణుడు ఏం చేసేవాడయ్యా అంటే దూడలు కట్టేసి ఉండేవి కదా, ఆవులు ఒక చోటు ఉండేవి. ఈయన సమయం అయితేనే కానీ ఈ గోపాలుడు పాలు తీయడానికి దూడలను ఓడదీసేవాళ్ళు కాదు. ఈయన ఆవు యొక్క అంబా అనేటువంటి శబ్దం వినగానే, లేదంటే దూడ యొక్క అంబా అనేటువంటి శబ్దం వినగానే వీళ్ళు నన్నే పిలుస్తున్నారు, కేశవ మాధవ రక్షించు అని పిలుస్తున్నారు అని గబగబా వెళ్ళి దూడలు ఇవి తాళ్ళు కూడా తీసేవాళ్ళు. ఇంకేముంది, అవి టైం కూడా అవ్వకముందు వీళ్ళు టైం అయ్యాక పాలు తీసేవాళ్ళు కదా, వీళ్ళు ముందుగానే వెళ్ళి ఈ దూడలు పాలు తాగేసేది. వీళ్ళంతా వెళ్ళి గోపికలు వెళ్ళి, అమ్మో మీ కృష్ణుడు అల్లరి భరించలేకపోతున్నాము, ఓ మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము, అసలు మీ కృష్ణుడు కనీసం ఆ పాలను కూడా ఉంచట్లేదు అని చెప్పి అంటే, ఏం కృష్ణ ఏం చేశావు అని అంటే, నేనేం చేయలేదమ్మా, ఆ దూడే రా రా అని పిలిచింది, వెళ్ళాను, దగ్గరకు వచ్చాక ఊడది అని చెప్పింది, ఊడ తీశాను, వాళ్ళ అమ్మ దగ్గరకు అది వెళ్ళడం తప్ప, వాళ్ళ అమ్మ పాలే కదా అది తాగుతుంది, నేనేం తప్పు చేశాను అనేవాడట. ఏం తప్పు చేశాడు మరి, నిజమే కదా, వాళ్ళ అమ్మ దగ్గర అది పాలు తాగడానికి వెళ్ళింది, అమ్మ అరుస్తుంది కాబట్టి బిడ్డను దగ్గరికి చేర్చాడు. అలా భగవంతుడు ఆయన యొక్క లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి లీలను చూపించి ఆయన్ని కదా కీర్తించాలి. రామనామం చేస్తారేంటి మీరు? ఇలాంటి లీలలు ఏవైనా రామాయణంలో మనం వినగలం. రాముడు అనగానే జితేంద్రియుడు, జితక్రోధి, అసలు సత్యవాది, ఎంత గొప్పవాడు అని చెప్పుకుంటాం. ఒక గౌరవం, రామనామం వినగానే మనకి ఎక్కడ లేని గౌరవం వస్తుంది. కృష్ణనామం వినగానే మన పెదవులపై చిరునవ్వు వస్తుంది. అది కృష్ణ శబ్దానికి ఉన్నటువంటి మహాత్మ్యం. ఈరోజు ఈ గోపికలు చక్కగా ఇద్దరిని కీర్తిస్తూ వెళ్తున్నారు. ఏమని కీర్తిస్తున్నారు? పుళ్ళిన్వాయ్ కీర్తనై పల్లవర్కనై గిల్లిక్కలందానై కీర్తిమై పాడి
குளிர இந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளா కళ్ళం తవిరిందు కలందేలోరెంబావాయ్ అని చెప్పి ఈరోజు భాషణంలో చక్కగా పుళ్ళిన్వాయ్ కీండానై రెండు రకాలైనటువంటి విషయాలను మనం వదిలేస్తే కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము అని చెప్పి ఆ రెండు విషయాలు ఏంటనే చెప్తున్నారు. పుళ్ళిన్వాయ్ కీండానై ఇనే చెప్పడమే మా కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? కృష్ణుడు చాలా చేశాడు. వాటిలో చాలా చిన్నదాన్ని చెప్తున్నారు వీళ్ళు. ఏంటయ్యా అంటే బకము అంటే పొంగ, బకము అంటే పొంగ. ఆ పొంగని ఆవహించినటువంటి అసురుడు బకాసురుడు. ఈ బకాసురుడు ఏంటయ్యా అంటే ఒక సరస్సు దగ్గర రోజు జపం చేసేవాడట. కొంగ జపాన్ని ఏమంటారండి? కొంగ జపం చేస్తూ ఉంటే ఏమంటారు ఎవరైనా? దొంగ జపం అంటారు. కొంగ ఏం చేస్తుందంటే ఒంటికాల పైన అలా నుంచుని ఉంటుంది మడుగులో. నుంచుని ఉన్నప్పుడు అది నిశ్చలంగా ఉన్నప్పుడు చేపలు అటు ఇటు తిరుగుతూ అరే ఇది కదలట్లేదు, ఇది చచ్చిందో లేకపోతే రాతి ముక్కో అనుకుని కొంచెంసేపు భయపడిన తర్వాత అది కదలకపోయేసరికి దాని జపం చూసి ఇది నిజంగానే కదలట్లేదని స్వేచ్ఛగా దాని ముందే తిరుగుతూ ఉంటాయి. తిరిగేసరికి ఏముంది, దగ్గరకు వచ్చిన దాన్ని పట్టుకొని పుట్టుకొని మింగేసేది. అది కొంగది దొంగ జపం అన్నమాట. అలా ఇక్కడ ఒక పెద్ద కొంగ దొంగ జపం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళంతా కూడా వింతగా చెప్పుకుంటున్నారు. అప్పుడు ఒక కొంగ ఉంది, చాలా పెద్ద కొంగ, అది జపం చేస్తూ ఉంది, దాన్ని చూడడానికే భయంగా ఉంది అని చెప్పుకుంటూ కృష్ణుడితో చెప్పారు. ఈ కృష్ణుడు చిన్నాడు కదా, అలాంటివి చాలా ఇంట్రెస్ట్గా ఉండేవి. సరే చూద్దాం పద బలలామా అనుకుంటూ తీసుకుని వెళ్ళాడు అన్నయ్య. ఈ బలరాముడు ఏం చేశాడయ్యా అంటే వద్దు కృష్ణ అమ్మ తిడుతుంది అని చెప్తూనే ఉన్నాడు. లేదులే బలరామా వెళ్దాం పదా అన్నాడు. లిటిల్ కృష్ణ అలా భలే పిలుస్తాడు. జిన్ని కృష్ణుడు బలరామా అంటాడు ముద్దుగా. తీసుకువెళ్ళిన తర్వాత చూస్తాడు, ఆ కొంగని చూస్తాడు. ఆ కొంగ చాలా పెద్దగా ఉంది. ఈ కొంగలు ఆవహించినటువంటి అసురుడు కూడా కృష్ణయ్యని చూశాడు. ఇక కృష్ణయ్యని చూడగానే ఇంకా జపం ఎక్కువ చేశాడు. ఎందుకంటే కృష్ణుడు తన దగ్గరికి రావాలి, వస్తేనే కదా కృష్ణుడిని తాను మింగేయగలిగేది అని చెప్పి ఈ బకాసురుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. తన యొక్క శరీరం తెల్లగా మెరుస్తూ ఉంది. ఆ శరీర ఆకర్షణని పెంచుతూ ఉన్నాడు అనమాట, ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. కృష్ణుడు అదంతా గమనించాడు. ఈయన మాయాడు, ఈయనకు తెలియనిది ఏముంటుంది. ఇంకా వెళ్ళి కృష్ణుడు దాని దగ్గరికి వెళ్ళడమే, అది నోరు తెరిచింది, మింగేయడానికి పెద్దగా నోరు తెరిచింది. తెరిచిన నోరుని తెరిచినట్లే ఆ పైన ఉండేటువంటి దవడని కింద ఉన్నటువంటి దవడని పట్టుకుని చీల్చి బారేశాడు. పుళ్ళిన్వాయ్ కీండానై. ఆ బకము యొక్క నోటిని అవలీలగా చీల్చినటువంటి ఆ కృష్ణుడు అని చెప్తున్నారు. ఓ ఆ బకము కొంగ నోటినే చీల్చడమే గొప్ప అనుకుంటున్నారా అని అన్నారు వీళ్ళ దృష్టిలో ఏంటి అంటే కృష్ణుడు చేసినవి చాలా రకాల కృత్యాలు ఉన్నాయి. పోతన సంహారం కానివ్వండి, లేదు కాళీయ మర్దనం కానివ్వండి, ప్రలంబాసురుడి సంహారం కానివ్వండి, తృణావర్తుడి సంహారం కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు. అవన్నీ చెప్పకుండా చాలా చిన్నదాన్ని చెప్పారు ఈ అమ్మాయి. ఎందుకు అంటే భగవత్ మహిమలు చూపించడానికి, భగవంతుడి యొక్క ఆ లీలా విశేషాలు తెలియజేయడానికి చిన్నది పెద్దది అని ఉండదు. ఏదైనా సరే ఒకటే ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయిలు ఇలా చెప్పగానే వెంటనే అక్కడున్నటువంటి వేరే అమ్మాయి ఉంది కదా, ఆమె రాముడి గురించి చెప్తుంది. ఏమని? పల్లావరక్కనై ఇళ్ళిక్కడందానై అని. ఓ కృష్ణుడు ఇలా పెట్టి చీల్చాడు కదా ఒక కొంగని. కానీ మరి రాముడు ఏం చేశాడో తెలిసిన 10 తలలు కలిగినటువంటి రావణాసురుడి తలలని ఇలా గోటుతో గిల్లి బారేశాడని చెప్పారట. కృష్ణుడు 2 చేతులు ఉపయోగించాడు కదా, కానీ రాముడు అలా కాదు, గోటితోటి గిల్లి పారేశాడు. దుష్టుడైనటువంటి ఆ రావణాసురుడి యొక్క 10 తలల్ని. నీచుడైనటువంటి, ఇక్కడ నీచుడు అంటున్నారు, రాక్షసుడు అనట్లేదు, నీచ రాక్షసుడు అంటున్నారు. రాక్షసుల్లో కూడా ఉత్తములు ఉన్నారు అని చెప్పుకున్నాం. బలిచక్రవర్తి మంచివాడు, ప్రహ్లాదుడు గురించి చెప్పుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేసరికి రావణాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు మంచివాడు. రాక్షసులందరూ చెడ్డవాళ్ళని కాదు, కొందరు ఎవరైతే వాళ్ళకి నీచ శబ్దాన్ని ఇక్కడ రావణాసురుడికి ముఖ్యంగా నీచ శబ్దాన్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకయ్యా అంటే
భగవంతుడైనటువంటి శ్రీరాముడి నుంచి ఆయన తేజస్సు అయినటువంటి అమ్మ సీతని విడదీశాడు. అమ్మ సీత ఏంటయ్యా అంటే మనకి శ్రీ మహావిష్ణువు రూపమైతే ఆ రూపంలో ఉండేటువంటి తేజస్సు లక్ష్మి. ఆ తేజస్సు లేకపోతే దాని ప్రకాశం తెలియదు మనకు. ఇక్కడ రామచంద్రస్వామి సీతమ్మ తల్లిని ఎప్పుడైతే రావణాసురుడు తీసుకువెళ్ళిపోయాడో, వీళ్ళిద్దరు ఎడవయ్యారో, రాముడిలో ఆ తేజస్సు తగ్గిపోయింది. అంటే రాముడి యొక్క తేజస్సును లాగేసినటువంటి నీచుడి రావణాసురుడు. తండ్రి రాముడైనప్పుడు సీతమ్మ అందరికీ ఏమవుతుందండి? తల్లి, అమ్మ. సీత అమ్మ, సీత అని అనం మనం, సీతమ్మ అంటాం. మరి తల్లిని తీసుకువెళ్ళినటువంటి వాడిని ఏమనాలి? నీచుడే కదా. తల్లికి గౌరవాన్ని కదా ఇవ్వాలి. తల్లిని చెరపడతారా ఎవరైనా? తల్లిని చెరపట్టినటువంటి నీచుడి రావణుడు. అలాంటి రావణుడిని ఏం చేశాడంటే మరి రాముడు తల 10 తలల్ని తన గోటితోటి అలా ఏదో మొక్కలకి పురుగు పడితే కనుక ఇలా తుంచి పక్కన వేస్తాను చూసారా, అలా తుంచి పారేశాడు అని చెప్పి. అసలు ఈ రావణుడేంటి, ఈ బకాసురుడేంటి? బకాసురుడు ఏం చేశాడు? చాలా మంచివాడిలాగా నటిస్తూ దగ్గరకు వచ్చిన వాటిని తినేస్తున్నాడు. అంటే పైకి చూపించే రూపం ఒకటి, లోపల ప్రవర్తన ఒకటి. దీనినే దంభము అంటారు. ఈ దంభము అనేది చాలా డేంజర్ అన్నమాట. కనిపించడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది చాలా డేంజర్. ఏంటి అంటే మన ముందు అబ్బా అమ్మా డాడీ ఎంత బాగా చెప్పావు, భలే ఉంది వాళ్ళ కథ వినడానికి అని చెప్పేసి, ఎంత బాగుందోనమ్మా, అస్సలు లేవబుద్ధి కాలేదు అని అంటూ పక్కకు వెళ్ళాక చెప్పింది ఏం చెప్పింది, ఏం చెప్పింది అని బయటకు వెళ్ళి అన్నారు అనుకోండి, లోపల ఒకటి పైన ఒకటి. అరే వచ్చేసారా, రండి మీరు రాలేదని అనుకుంటున్నాం, ఇంకా భోజనం చేయలేదు, రండి అంటే ఆయన లోపలికి రాగానే మాయ్ వాళ్ళు వచ్చారు కానీ ఏమన్నా ఇంట్లో వాడు వచ్చాడు వెళ్ళేటట్టు లేడు, పెట్టి పంపిద్దామా వద్దా? కాదులేండి బాబు కూర్చోండి అంటే నువ్వు లోపల ఇష్టం లేనప్పుడు ఎందుకు? దంభం, పైకి ఒకటి లోపల రేపు నీ పని అయిపోతుంది, నీ పని చేసేస్తాను అంటారు కొందరు. నిజంగానే ఈ పని అయిపోతుంది, ఎవరో నలుగురిని పెట్టి కొట్టించేస్తాడు, తెలియదు. అక్కడేం పని చేస్తానన్నాడు, ఏ పని అయిపోతుందో అర్థం కాదు. దంభం ఎక్కువ ఇప్పుడు మనకు కనిపించేది దంభమే. పైకి ఒకటి లోపల ఒకటి. ఈ దంభము అనేది ఏం చేస్తుందయ్యా అంటే నిన్ను భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వదిగా. నువ్వెప్పుడైతే దంభంలో ఉన్నావో భగవంతుడికి చేరువు కాలేవు. నువ్వు అసత్యవాదంలో ఉన్నావు, అసత్యంలో బతుకుతున్నావు. నీ పైన ఒకటి లోపల ఒకటి. ఏదైతే మనము ఉంచుకోకూడనటువంటి లక్షణం ఉందో అది కృష్ణ నామంతో ఏమవుతుంది? పటాపంచలైపోతుంది. ఎప్పుడైతే కృష్ణ నామాన్ని ఈ నోరు చేస్తూ ఉంటుందో ఆ కృష్ణనామ శబ్దంతో నీలో ఉండేటువంటి దంభ గుణము అనేది పోతుంది. అందుకు కృష్ణనామం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే. రేపటి రోజు మనకి నామ సంకీర్తన ఉంది. నీకు నోరు ఉన్నందుకు, ఈ జీవుడికి భగవంతుడు నోరు ఇచ్చినందుకు ఏం చేయాలని చెప్పారు? నామ సంకీర్తన చేయమని చెప్పారు. కృష్ణనామం చేస్తే ఈ దంభం పోతుంది. కాబట్టి అమ్మాయిలు కృష్ణుడి యొక్క చరిత్రను చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు? రావణాసురుడు గురించి చెప్పారు. ఈ రావణాసురుడు ఏంటయ్యా అంటే అహంకారం, నేను నాది నాదే మొత్తం అనేటువంటి అహంకారం. ఈ అహంకారం ఏం చేసింది? సీతమ్మని రామయ్య తండ్రి నుంచి దూరం చేసింది. భగవంతుడి నుంచి ఏదైతే నిత్యానుపాయిని, భగవంతుడి యొక్క నిత్యానుపాయిని, ఏ అవతారంలో భగవంతుడు కిందకు వస్తూ ఉంటాడు. భగవంతుడు శ్రీ మహావిష్ణువే కదండి అవతారాలు ఎత్తాల్సింది, రాక్షస సంహారం చేయాల్సింది. సీతమ్మ తల్లికి ఏం పనండి అడవులకు వెళ్లాల్సినంత? సీతమ్మ తల్లికి ఏం పనండి రావణాసురుడి చెరలో ఉండాల్సినంత? లేదు కదా. బంగారు తల్లి భర్త అడుగుజాడల్లో నడవడానికి ఆ భగవంతుడి తేజస్సు భగవంతుడిని వదలదు. కాబట్టి ఆ తేజస్సు ఆయనతోటి కలిపి నడిచి వచ్చేసింది.
ఆయనని ఎప్పుడు వెంట పట్టుకుని అంటి పెట్టుకుని ఉండేదనమాట. ఆయన ఏ రూపం దాలిస్తే ఆ రూపానికి తగ్గట్లుగా ఆయనకు సహధర్మచారిణిగా వచ్చేసేది తల్లి ఈ లక్ష్మీదేవి. అలాంటి సీతమ్మని ఏం చేశాడు ఈయన, నాకు సొంతం కావాలి, సృష్టిలో అందమైనదంతా నాది అనుకున్నాడు ఆ రావణుడు. నాది అనేటువంటి ఆ తలంపు అహంకారం ఎప్పుడైతే వచ్చిందో ఆయనలో కామము క్రోధము ఎక్కువైపోయాయి. కోరిక ఉండడం, కామము అంటే కోరిక, కోరిక ప్రతిదానిపైన ఉండొచ్చు. ఎంత ఉండాలి, ధర్మం ఎంతవరకు చెప్తుందో నీకు అంత కోరికే ఉండాలి. ఒక ఆహారం స్వీకరించాలి, ఆహారం స్వీకరించేటప్పుడు ఆ ఆహారం స్వీకరించేటువంటి పద్ధతి మనకి ఒక లిమిట్ ఉంది. నీకు ఇంకొక ముద్దకి కడుపు నిండుతుంది అన్నప్పుడు ఆహారం ఆపేయమన్నారు. మనము ఇంకో ముద్దకి చోటు ఉంది అన్నప్పుడు అర్రే తెచ్చుకున్నది అయిపోతుందేమో, వండింది వేస్ట్ అయిపోతుందేమో ఇంకో 10 ముద్దలు వేస్తాం. ఈ 10 ముద్దలు వేసేటప్పటికి లోపలికి వెళ్ళిన గాలి బయటికి రాలేదు కదా, ఈ 10 ముద్దలు దానిపైన పడి ఓవర్లోడ్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అజీర్తి, రేపటి రోజున వాంతులు, విరోచనాలు, నానా రకాలైనటువంటి రుగ్మతలు. అదే మనము ఒక ముద్ద తక్కువ తిన్నాము అనుకోండి, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కానీ మనం అతి చేసాం, అతి కూడదు. ఏదైనా సరే, ఇక్కడ ఈయనకి అందమైనటువంటి భార్యలు అనేక మంది ఉన్నారు రావణాసురుడికి. అయినప్పటికీ కూడా ఇంకా సృష్టిలో ఉన్నటువంటి అందమైనటువంటి కన్యలు అందరూ కావాలని ఇష్టపడి వచ్చిన వాళ్ళని, ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళని అందరినీ లాక్కొచ్చి పెట్టేశారు. ఆయన కన్ను చివరికి సీతమ్మ తల్లిని కూడా వదలలేదు. అహంకారం, ఆ అహంకారంతో భగవంతుడికి శత్రువైపోయాడు. నీకు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డంకులైనటువంటి దంభము, అహంకారం అనేటువంటి 2 విషయాలను ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ రెండింటిని మనం వదిలించేసుకున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడిని మనము ఆయనకు అభిముఖంగా తిరిగినప్పుడు ఆయన మనకి కనిపిస్తూ ఉంటాడు. అలాంటి 2 లక్షణాలను వదిలేయాలి. ఒక కన్నుతోటి దంభాన్ని, ఒక కన్నుతోటి అహంకారాన్ని వదిలేస్తే 2 కళ్ళు కూడా జ్ఞానంతో విచ్చుకుంటాయి. అప్పుడు భగవద్ దర్శనం జరుగుతుంది. ఈరోజు ఆళ్వారు ఇలాంటి ఆళ్వారు కాదండి, మనం చెప్పుకునేటువంటి ఆళ్వారు మామూలు ఆళ్వారు కాదు, కీర్తిమై పాడిపోయి. అలాంటి రామకృష్ణుల యొక్క కీర్తిని పాడుకుంటూ వెళదాం. అమ్మాయి అడుగుతుంది లోపల నుంచి, మీరు చెప్పారు బాగుంది, మరి మిగిలిన వాళ్ళంతా ఎక్కడున్నారు అని అంటే, వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, మిగిలిన అమ్మాయిలందరూ పాడుకుంటూ రామచంద్ర ఏదైతే కృష్ణుడు ఉన్నటువంటి ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ తీర్థం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయారు, యమునా నది దగ్గరికి. ఎలా వెళ్ళారు అంటే కీర్తిని పాడుకుంటూ వెళ్ళారు, ఈయన యొక్క గుణగణాలను పాడుకుంటూ వెళ్ళారు అంటున్నారు. ఎందుకు అంటే ఈ వీళ్ళు మనకి 2వ పాస్టర్లు ఏం చెప్పారు, నెయ్యున్నో పాలున్నో నాటకాలే నీరాడి, మేము నేతిని తినము, పాలని తాగము, పొద్దుటే నిద్రలేచి స్నానాలు చేస్తామన్నారు. వీళ్ళు ఉదయాన్నే నిద్రలేచి వెళ్తున్నారు. వీళ్ళు ఆహారంగా నెయ్యి తీసుకోవట్లేదు, పాలు తీసుకోవట్లేదు. మరి ఆహారం తీసుకోకపోతే శరీరం శుష్కించిపోతుంది, నడవలేము. మనం 2 రోజులు ఉపవాసం ఉన్నాం, 2 రోజులు ఎందుకు, రేపు ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉందాం అనుకున్నాం. నిర్జల ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగము అనుకుని ఉపవాసం ఉన్నాం. ఉండేసరికి గంట బాగానే ఉంది, 2వ గంట బాగానే ఉంది, 3వ గంట నుంచి దాహం మొదలయ్యింది, 4వ గంట నుంచి నారాయణుడు గుర్తొస్తున్నాడు. ఇక అన్ని పదార్థాల్లో నారాయణుడు ఉండి నన్ను తిను అంటున్నాడు. కానీ ఉపవాసం ఉందామని ఒక శబదం పెట్టుకున్నాం. ఇక ఈలోపు వీళ్ళు హరే నామ సంకీర్తన మొదలు పెట్టారు. సీతమ్మ గారు వచ్చి తాళాలు తీసుకొని పాట పాడడం మొదలుపెట్టింది. పాట మంచి అందంగా పాడుతుంది, సుశ్రావ్యమైనటువంటి గొంతుతో పాడుతుంది. రోజు అక్కడ కూర్చునేసరికి 5 గంటలకు నీరసం వచ్చింది, నీరు తీసుకోలేదు. మైక్ ముందు కూర్చుని కీ 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 కానీ హరే రామ హరే కృష్ణ ఎక్కడ వస్తుందండి, నీలుగుతుంది. ఈలోపు లక్ష్మణ్ గారు వచ్చారు, ఆంజనేయుడి పాట అతి భీకరంగా పాడతారు కదా మైకుల్లో. ఆమె వచ్చి ఈ సీతమ్మ గారి కన్నా కూడా కీ శబ్దం ఆమన్న కొంచెం పెద్దగా చేసింది, ఇవి ఇంకా కిందకి చేస్తుంది. మేము ఆరోహణలో చేస్తే ఈమె అవరోహణలో చేస్తున్నాం. అంటే మన దేహం
ఆ ఉపవాసము అనే దానికి అయిపోయింది. మరి ఈ అమ్మాయిలు కూడా అలానే ఉండాలి కదా, కానీ వాళ్ళు అలా లేరట. వాళ్ళు ఇంకా ఉత్సాహంగా చేస్తున్నారు నామాన్ని. ఎందుకు అంటే, ఓ కృష్ణ, నీ నామ సంకీర్తనయే మాకు ధారకము పోషకము అని చెప్పారు కదా. ఆ ధారకాన్ని పోషకాన్ని వీళ్ళు చక్కగా మొత్తము తృప్తిగా స్వీకరిస్తున్నారు. ఈ ఆత్మకి తృప్తిగా ఇస్తున్నారు, ఆ పోషకాన్ని తృప్తిగా ఇస్తున్నారు. దానితోటి వీరు చాలా ఉత్సాహంగా పాడుకుంటూ ఆ ఉత్సాహంలో తెలియకుండానే ఆ స్నానం చేయవలసినటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, పిళ్ళైకళెల్లారు పావైకళం పుక్కార్, పిల్లలందరూ వ్రతం చేయ క్షేత్రానికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? కాలక్షేపం చేస్తున్నారట. కాలక్షేపము అంటే చక్కగా కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని, సీరియళ్ళు చెప్పుకొని, సినిమాలు చెప్పుకొని, ఆలేడరమని చెప్పుకొని, ఈలేడరమని చెప్పుకొని టైం పాస్ చేయడం. అది కాదండి కాలక్షేపం అంటే. కాలాన్ని మనం వాడుకోవడం. కాలము అంటే మృత్యువు. ఈ నిమిషం ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఒక్కొక్క నిమిషం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? మృత్యువు దగ్గరికి తీసుకువెళ్తుంది. మనం ఎవరి దగ్గరికి నడుస్తూ ఉంటామో తెలుసా? రోజు మృత్యువు దగ్గరికి నడుస్తూ ఉంటాం. నిమిషం తరిగే కొద్దీ మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ నిమిషం ఉన్నప్పుడే భగవన్ నామాన్ని చెయ్యాలి మనం. మరు నిమిషం మనదో కాదో తెలియదు. ఆ నిమిషం ఉన్నప్పుడే భగవన్ నామాన్ని చెయ్యాలి. ఈ నిమిషము వెళ్ళిపోతుందంటే, కాలం నడుస్తూ ఉందంటే మృత్యువు మనల్ని పిలుస్తుంది అని అంటారు. మరి అలాంటి మృత్యువు పిలిచేటప్పుడు ఈ కాలాన్ని ఎలా వాడుకోవాలి అంటే, కృష్ణనామ సంకీర్తన చేస్తూ వాడుకోవాలి. భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయాలి. కాబట్టి వీళ్ళు చక్కగా నామాన్ని చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయిలు నామాన్ని చేస్తూ ఉన్నటువంటి వీళ్ళని వెళ్ళి ఎలుందు వియాళమురంగిత్తు. ఈ అమ్మాయి అలా చెప్పగానే ఈ అమ్మాయి లేవలేదు. మీరు తెల్లవారింది అనడానికి ఒక గుర్తు చెప్పండి అది. మనకి మొదలు 6-7 పాసురాలలో అడిగారు, గుర్తులు చెప్పండి అని చెప్పి. మరలా ఈరోజు అమ్మాయి అడుగుతుందన్నమాట. గుర్తు చెప్పండి అనగానే వీళ్ళు ఏం చెప్తున్నారే అంటే, పైన ఆకాశంలో గురుడు వెళ్ళిపోతున్నాడు, శుక్రుడు వస్తున్నాడు. అంటే గురు గ్రహం నక్షత్రం వెళ్ళిపోతుంది, శుక్ర నక్షత్రం వస్తుంది, తెల్లవారడానికి సమయం అయిపోతుంది, కాబట్టి లేచిరా అంటున్నారు. ఇక్కడ సాత్విక భావన అనేది బ్రాహ్మీ ముహూర్తంలో ఉంటుంది అని చెప్తున్నాం. గురు నక్షత్రం వెళ్ళిపోతుంది అంటే సాత్విక భావనలు మనకి ఉండేటువంటి సమయం వెళ్ళిపోతుంది. శుక్రుడు అంటే రాక్షస గురువు, కాబట్టి ఈయన వస్తున్నాడు అంటే మనకి సూర్యోదయం అయ్యేసరికి రజోగుణం ఉద్భవిస్తుంది. మనలో ఆ సాత్వికమైనటువంటి సమయం వెళ్ళిపోయి రజోగుణానికి సంబంధించినటువంటి సమయం వచ్చేస్తుంది. కాబట్టి మంచి ముహూర్తం ఉండగానే మనం కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి లేచిరా అమ్మ, ఇలా నక్షత్రాలు కూడా మనకి సమయాన్ని తెలుపుతున్నాయి అంటున్నారు. అలా కాదు, మీరు నక్షత్రాలు అవేవో తెలియక అటు ఉన్నది ఇటు ఉన్నది ఏ నక్షత్రమో పేరు తెలియక మీ నోటుకు వచ్చిన పేర్లు చెప్తున్నారు, కానీ తెల్లవారడానికి గుర్తు కాదు అని. సరే, ఈ అమ్మాయి అలా అనేసరికి పుళ్ళం సిలింబినగా మళ్ళీ పక్షుల గురించి చెప్తున్నారు. పక్షులు ధ్వని చేస్తున్నాయి. ఈ పక్షుల ధ్వని ఏంటయ్యా అంటే, ఇంతకుముందు పక్షులు నిద్రలేచి కిచకిచమని శబ్దం చేస్తున్నాయి. 7వ పాసురంలో పక్షులు భరద్వాజ పక్షులు అవి సాయంత్రం వరకు కలిసి ఉండడానికి కావలసినటువంటి మాటలు చెప్పుకుంటున్నాయి. ఇక్కడ పక్షులు ఏంటయ్యా అంటే, అవి ఆహారానికి వెళ్ళి తిరుగుతూ కూడా భగవద్ విషయాలనే చెప్పుకుంటున్నాయి. ఆచార్యులైనటువంటి వారు ఎప్పుడు భగవద్ జ్ఞానాన్ని వల్లివేస్తూ ఉంటారని చెప్పడానికి ఇక్కడ పక్షులు మాట్లాడుతున్నాయి అని చెప్తున్నారు. పక్షులు మాట్లాడుతున్నాయి అంటున్నారు. ఇక వీళ్ళ మాటలు ఇవన్నీ విన్న తర్వాత ఈ అమ్మాయిని ఒకసారి ఇలా చూశారు. ఈ అమ్మాయికి మంచి ప్రతి పాసులను ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషం చెప్తూ ఉన్నారు కదా. ఈ అమ్మాయికి ఉన్నటువంటి విశేషం ఏంటయ్యా అంటే, మంచి కన్ను సంపద. ఆమె కళ్ళు తామర రేకుల్లా ఉన్నాయట, తామర రేకుల్లా ఉన్నాయట. అంత అందమైనటువంటి కళ్ళు. ఈ అమ్మాయి కళ్ళను చూసారు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే, ఆ తామర పువ్వుల మధ్యన ఇది ఉంటుంది కదా దుద్దు, ఆ దుద్దు పైన వాలినటువంటి తుమ్మెదలాగా కనిపిస్తూ ఉన్నాయట. తుమ్మెద అటు ఇటు తిరుగుతున్నట్టు. ఈ తామర పువ్వులేంటి, తుమ్మెదలేంటి, కళ్ళు ఎక్కడైనా తామర పువ్వుల్లాగా తుమ్మెదల్లాగా ఉంటాయా అంటే, శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలు ఈ తామర పువ్వు.
ఈ విచ్చినటువంటి తామర పువ్వుల్లాగా ఉన్నటువంటి ఎర్రటి ఆయన పాదాలపైన మన మనస్సు పెట్టినప్పుడు ఈ మనస్సు అనేటువంటిది పాదాలకు ఆకర్షితమయ్యి ఇందులో ఉన్నటువంటి జ్ఞానము అనేటువంటి మీద ఆ పాదాల నుంచి వచ్చేటువంటి మకరందాన్ని గ్రోలుతూ బయటికి రాలేక అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందట. ఆ పాదాలపైన అటు ఇటు తిరుగుతూ ఆ మకరందాన్ని ఇంకా 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 గ్రోలాలి అని తిరుగుతూ ఉంటుందట. అలా ఆ పువ్వుల యొక్క అందాన్ని తెలుపుతూ అంతటి జ్ఞానం కలిగినటువంటి కళ్ళు ఈ అమ్మాయివి. నిరంతరం కూడా ఆ శ్రీమన్నారాయణుడి పాద పద్మాలను మాత్రమే దర్శించి ఆ పద పద్మాల నుంచి వచ్చేటువంటి మకరందాన్ని మాత్రమే గ్రోలాలి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి ఒక భక్తితో కూడినటువంటి గోపిక. అలాంటి అమ్మాయిని చూసి కొళ్ళ కుడైంది నీరాడాదే పళ్ళకిడెత్తియో అమ్మాయి, నీ కళ్ళు ఇంత అందంగా ఉన్నాయని నీకు అంత అహంకారం ఎందుకమ్మా? కళ్ళు నీ అందంగానే ఉన్నాయి, కానీ సమయం మించిపోతే యమునా నదిలో జలాలు అన్నీ చల్లబద్దనం తగ్గిపోయి సూర్యుడు వచ్చి వేడెక్కిపోతాయి. మనం చల్లగా ఉన్నప్పుడే నీళ్ళల్లో స్నానం చేయాలి, ఎందుకంటే మన శరీర తాపం అప్పుడే తగ్గుతుంది. నీళ్లు వేడెక్కి ఉన్నాయనుకో తాపం తగ్గదు కదా. కాబట్టి త్వరగా వస్తే మనం ఆ యమునా జలాల్లో దిగి స్నానం చేద్దాము అంటున్నారు. ఎవరితో కూడి? కృష్ణుడితో కూడి. ఈ ఆత్మలకి ఉన్నటువంటి అనేకమైనటువంటి తాపాలు ఎలా పోతాయి అంటే కృష్ణ సంశ్లేషణంతో పోతాయి. కాబట్టి ఆ కృష్ణ సంశ్లేషణంతో మన ఆత్మకి పట్టినటువంటి తాపాన్ని చల్లార్చుకోవాలి. కావాయి నీ సుకుమారమైనటువంటి స్త్రీయత్వము కలదానా. ఈమెను స్త్రీ అని సంబోధిస్తున్నారు, సుకుమారమైనటువంటి స్త్రీ అంటున్నారు. నీవు ఎందుకంటే కృష్ణుడు నీలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించాడు కాబట్టి నువ్వు సుకుమారమైనటువంటి స్త్రీ అని చెప్తూ నన్నాళాలు మంచి రోజులు కదా, మార్గశీర్షకాలం మంచి రోజులని చెప్పుకున్నాం. ఈ మంచి రోజుల్లో మన పెద్దలందరూ అంగీకారం తెలిపారు కృష్ణుడితో కూడి వ్రతం చేయడానికి. ఇదే మంచి మనకు. కాబట్టి ఈ మంచి రోజులు మంచి సమయము పోకముందే నువ్వు లేచి వస్తే మనం స్నానం చేద్దాము. కళ్ళం తవిరిందు కవాటమును వీడి కలియము అంటే ఆ కపటమును వీడి కలియము అంటున్నారు. నీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు బకము గురించి చెప్పారు కదా, దంపము అనేది, దాన్ని వీడి నువ్వు కలవాలి. నువ్వు భగవద్ అనుభవాన్ని ఒక్కదానివే అనుభవిస్తూ బయట ఉన్న వాళ్ళకి అనుభవాన్ని కనపడనీయకుండా దాచేస్తే దాగుతుంది అనుకుంటున్నావా? ఓ గోపిక లేచిరా అని చెప్పి ఈరోజు నిద్రలేపుతూ ఆమెతోటి కూడి వెళ్ళాలి అంటున్నారు. ఈ అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి నిరంతరము కూడా ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలు అనేటువంటి తామర పువ్వులపై తిరిగేటువంటి నిమ్మెద ఎవరయ్యా అంటే విష్ణు చిత్తలాళ్వారు. ఈయన ఎవరు? విష్ణు చిత్తలాళ్వారు. పాట పాడతారు కదా, గోదాదేవి గారి నాన్నగారు. ఈయన ఎంతటి పరమభక్తుడో చెప్పుకున్నాం ముందు. ఈయనకి ఎటువంటి పాండిత్యము లేదు, ఎలాంటి శాస్త్రాలు చదవలేదు, ఎలాంటి యజ్ఞాలలోనూ హోమాలలోనూ ఋత్వికగాను వెళ్ళలేదు, ఆయన చేయను లేదు. ఆయన చేసే యజ్ఞమల్లా ఒకటి, మాలా కైంకర్యం. చక్కగా తులసివనాన్ని పెంచడం, పూల మొక్కలు పెంచడం, దానిలో ఆ పువ్వుని అన్నింటినీ ఏరుకుని వచ్చి ఆ భగవంతుడికి మాలా కైంకర్యం చేయడం. ఇలా చేసేటువంటి ఈయన యొక్క భక్తికి ఆ శ్రీమన్నారాయణుడు ఆయన మనసులోనే నెలకొని ఉండిపోయారు. అలా ఉన్నప్పుడు ఈ పాండ్యరాజు అయినటువంటి వల్లభరాయుడు అనే ఆయన పరతత్వ నిరూపణ అంటే భగవంతుడు ఉన్నాడు అనే దాన్ని నిరూపించమని ఒక పోటీ పెట్టారు. ఆ పోటీ పెట్టినప్పుడు ఎక్కడెక్కడ పండితులు అందరూ వచ్చి ఓడిపోయారు. ఎవరు కూడా పరతత్వ నిరూపణ చేయట్లేదు. అంటే అక్కడ ఒక దిమ్మకి ఒక బంగారు మూటలు వరహాల మూట కట్టి నువ్వు చెప్పేది నిజమై భగవంతుడు నిజంగా ఉన్నాడు అని మాకు అనిపిస్తే ఆ మూట దానంతటా అదే ఊడిపడాలి. అది పరతత్వ నిరూపణ. అలా చేయాలి అన్నప్పుడు ఎంతో మంది పండితులు వచ్చి వెళ్ళారట, కానీ ఎవరి వల్ల కాలేదు. అప్పుడు విష్ణు చిత్తుల వారికి కబురు పెట్టారట, ఈయన ఏ శాస్త్రాలు చదవలేదు, ఏ పాండిత్యము తెలియదు. అలాంటి ఆయనకి కబురు రాగానే తత్తర వచ్చిందట, మో ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆయన కంగారు పడుతూ ఉంటే ఆయన ఈ మనస్సులోనే స్థిరమైనటువంటి విష్ణువు ఏదైతే ఉన్నారో భగవానుడు ఆయన చెప్పారట, ఓ విష్ణు చిత్తా నువ్వు ఏ మాత్రం సందేహించక్కర్లేదు, నువ్వు వెళ్ళు, నీ వెనక నేను ఉన్నానన్నారట. ఆ ఒక్క మాటే చాలదండి. ఎప్పుడైతే ఈయన ఆ ఆస్థాన సభలో ప్రవేశించారో
భగవంతుడు శ్రీమన్నారాయణ ఆయన హృదయంలో ప్రవేశించి ఆయన నాలుక పైన ప్రవేశించి ఆ పరతత్వ నిరూపణ ఆయనే చేశారట. శ్రీ మహావిష్ణువే చేసేసారు. అంటే భగవంతుడు చెప్పుకున్నాం, ఏది అయినా సరే నేను చేస్తున్నాను అనుకుంటే మనం ఏది చేయలేము. నాలో ఉన్నటువంటి భగవంతుడు చేయించుతున్నాడు అనుకున్నప్పుడు అది కంప్లీట్గా అవుతుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆయన ఉండి అది చెప్పగానే ఆ మూట ఊడి కింద పడిందట, ఆ వరహాల మూట. అప్పుడు ఆ మహారాజు గారు ఈయన్ని పరతత్వ నిరూపణ చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. ఈయనని ఎంతో బాగా సన్మానించి పురవీధులలో ఊరేగిస్తూ ఉన్నారట. అంబారీ పైన, ఏనుగు అంబారీ పైన కూర్చోబెట్టి ఈయన్ని ఊరేగింపు చేస్తూ ఉన్నారు, విజయయాత్ర చేయించుతూ ఉన్నారు. అది జరుగుతూ ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు చక్కగా ఆ గరుత్మంతుడి పైన అమ్మ లక్ష్మితో కూడి శంఖచక్రాలను ధరించి మబ్బుల చాటు నుంచి వచ్చి చూస్తూ ఉన్నాడట, తన బిడ్డకి జరిగేటువంటి సన్మానాన్ని చూడాలి అని. అంటే మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన ఇష్టపడితే అలా చూస్తూనే ఉంటాడు. మన కళ్ళకి కనిపించినంత మాత్రాన ఆయన చూడట్లేదు అని కాదు, ఆయన చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఈ విష్ణు చిత్తుడి యొక్క నేత్రాలు చెప్పుకున్నాం. ఆయన నేత్రాలు, ఆయన మనోనేత్రాలు ఏంటయ్యా అంటే శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను ఎప్పుడు కీర్తిస్తూ ఉంటాయి కదా. ఈయన అలా ఆకాశంలోకి చూసేసరికి తలుక్కున మెరిసిందట అమ్మ. అలా మెరుపు వచ్చేసరికి ఏంటి మెరుపు అని చూసేసరికి ఆ మేఘాల చాటు నుంచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి గరుత్మంతుడిపై కూర్చుని శంఖచక్రాలను ధరించి అత్యద్భుతంగా దర్శనమిచ్చారట. ఇచ్చేసరికి వెంటనే ఈయన అంబారి దిగేసి హారతి పళ్ళను తీసుకుని పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నివరాయిరం అని చెప్పి ఆయనకి శ్రీ మహావిష్ణువుకి మంగళం పాడారట. ఒక పక్కనేమో శ్రీ మహావిష్ణువు తన బిడ్డకి జరిగేటువంటి విజయయాత్రని చూడాలని ఆయన తొందరపడుతూ వచ్చారు. ఈ బిడ్డ ఏమో తన తండ్రి అలా వచ్చేసాడు, దృష్టి దోషం తగులుతుందేమో అని చెప్పి అమ్మ లక్ష్మితో కూడి కూడా వచ్చేసావు, అసలు ఎంత దృష్టి దోషం తగులుతుంది నీకు, ఇంత అందంగా రెడీ అయ్యావు, శంకుని ధరించావు, చక్రాన్ని ధరించావు, శ్రీవత్సాన్ని ధరించావు, అసలు స్వామి ఇలా రావచ్చా, నీకు ఎంత దృష్టి దోషం తగులుతుంది అని చెప్పి కంగారు పడిపోయి ఆయనకి హారతులు ఇచ్చారట. అది విష్ణు చిత్తుల వారి యొక్క గొప్పతనం. ఆయన ఎందే ప్రవేశించి పాండిత్యాన్ని నిరూపించారు, పరతత్వ నిరూపణ చేశారు. ఆయనకి జరిగేటువంటి విజయయాత్రను చూడడానికి శ్రీమన్నారాయణుడే వచ్చాడు. ఆ నారాయణ చూసి ఈయన మంగళం పాడారు. అంతటి పరమ భక్తుడు విష్ణు చిత్తుల ఆళ్వారు. ఆయన యొక్క కళ్ళు, ఆయన మనోనేత్రాలు, ఆయన యొక్క జ్ఞాననేత్రాలు, ఆయన జ్ఞానము ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణుడి పాదపద్మాలపైనే ఉండేదట. ప్రియ భగవద్ బంధువులారా, అలాంటి భక్తి, అలాంటి కళ్ళు మనకి కావాలి. ఇతరితరమైనవి ఎన్ని వచ్చినా కూడా ఆ పరమాత్మ యొక్క పాదాలని వదలాలి అనేటువంటి దృష్టి రాకూడదు. నువ్వు పడుకున్నా ఎప్పుడైనా సరే నీ ఇంట్లో ఉన్నటువంటి, నీ ఆరాధనలో ఉన్నటువంటి స్వామి యొక్క పాదాలని, ఆలయానికి వచ్చావు స్వామి యొక్క పాదాలని, ఎక్కడైనా సరే ఆ స్వామి పాదాలను చూసి తరించడమే మన జన్మకి ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ, కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీన్. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. అస్మ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. జై చెన్నకేశవ.